చేస్తాను బిడ్డ. ఓలవ్వా రూపాయికి రాలి. అగో మల్లవ్వ నువ్వానే? అదే రాజవ్వ కొడుకు పెళ్లి చేసినావు కదా, ఇక నా బిడ్డ నీళ్ళు పోసుకున్నది. ఇక నా బిడ్డ నీళ్ళు పోసుకున్నది అంటే ఇక దానికి పానం మంచిగా లేదా, ఏ చేత కావట్లేదమ్మా అని ఫోన్ చేస్తే ఇక గటు మొఖాన పోయినా. అయ్యో పిల్లగాని పెళ్లి చూడలేదని మత్తు బాధపడ్డా. ఏదవ్వా నీ కోడలేదవ్వు అంటే ఇట్లా మంచిగా చేస్తాందా ఉన్నదా ఏ ఇంట్లో? ఇక దాని గురించి ఎందుకవ్వా నీకు ఏం చెప్పాలా, నేను ఇక ఊసో చెప్తా. అది మా గండానికి దాపరమైందవ్వా. ఏమైందవ్వా? అది ఉన్నదనుకుంటానవా అని అది ఎప్పుడో వీకిందా లవ్వగారింటికి. దానికి ఏమన్నా పని వచ్చా మన్నొచ్చా? ఇక సంక్రాంతి వచ్చింది కదా పండగని అలా వచ్చి పోలకపోయిండు. దాని పని మీద మన్ను పోయా బువ్వ వండమంటే మాడగొట్టింది, కూర వండమంటే నీళ్ళు వేసింది, ఉప్పు లేదాయే కారం లేదాయే సప్ప సతుకు దాని బువ్వ మీద మన్ను పోయా. నవ్వు ఓ రామా, ఇంకేడ తినుడవ్వా దాని బువ్వ గుదియా అంబటి ఎలకలేస్తుంది. ఈ బువ్వ కూర వండది ఏమంటది, బోండమంట నాకు రాదంటది. ఇక సోకులు ఎక్కువ దానికి సోకేసుకొని టీవీ మీద కూసుంటది. ఏమనేటట్టున్నదవ్వా? ఏమన్నంటే కొడుకు బతకనిస్తాడా, మన మీదనే దండయాత్రకు వస్తాడు. రావా మరి గట్టాంటి దాన్ని తెచ్చి ఎందుకు చేసినవే? పిల్లగాని గొంతు కోసినావు గానీ గంత పనితం కదా. ఇక గదే గాని నీ బిడ్డ ఏమైనా నీళ్ళు పోసుకున్నదా అక్క? ఇక పోసుకున్నదవ్వా. ఇక గదే పండక్కి రమ్మన్నా అల్లుండి తీసుకొని 5 నెలలు అయింది ఇక నీళ్ళు పోసుకొని. ఇక మీ అన్న పోయి తోలుకత్తాడు పాపం, దానికి ఏడ చేతనైతుందవ్వా. వట్టిదే గది పానం ఏం మంచిగా ఉండదు దానికి, ఏం పని చేసుకుంటది బిడ్డ. ఏందో అక్క ఈ కాలం పోరగాలి గిట్ట తయారయ్యారు. ఇక పోయి అత్తక్క ఆడదన్నే పని ఉన్నది, చాలా పని ఉండే అన్నదిలు పెట్టి ఇక నీ కాడికి వచ్చిన ఇక రాలేగా పెళ్ళికని. సరే అక్క ఇక పోయేస్తారే పద్ధతి. ఆఫ్టర్ ఫెస్టివల్ బీ లాట్. అగో శిరీష ఏందత్తమ్మా? ఇక నేను కూలికి అడిగి పోతానా, సాయంత్రం వస్తా. సరే అత్తమ్మా. అగో వదినే, మా అమ్మ ఇవ్వడదాకని చెప్పిపోయింది కదా పొద్దుపోయినాక అత్తా అని. పొద్దుకుతుందని చెప్పిన తర్వాత కూడా నువ్వు అన్నం కూర అడతలేవేంది? జరా కూర అన్నం వండి పెట్టి అది నా అడిగిపోయి ఇచ్చేస్తా. మనుషులు ఎట్టుండాలి, అది నా చకచక పని చేయాలి. నాకు ఏడండత్తది కవిత, నేను చేసినా మెచ్చదాయే పేర్ల పడుతుంది. ఇక నువ్వు అండరాదు కవిత. అగో అండరాదంటే ఏంది? అది నా మరి ఎవరండి పడితే తిందాం అనుకుంటాను. పొద్దుకులు సోకులు పడుకుంటా కూర్చుండు కాదు, పని చేయాలి మనుషులు అన్నాక. అబ్బో ఇది నా పానానికి బాగా దాపరమైంది కదా లంగపోటీ. దీని ముందు ఇంట్లోకి వెళ్ళి తరవి కొట్టాలి. ఇక రాకాశ వచ్చిందంటే ఇక ఇంకేమన్నా ఉన్నదా నా జీవం తీస్తుంది. ఈగలతో ఏ కూడా ఎట్లా ఓ రాములా. ఇక నాకు వచ్చింది అంటుతా తింటేసినారు పాడితే పాడేసి ఏం చేయాలి నేను? ఇక ఏదో అంటుతా తీ కవిత. మరి వండడం రానప్పుడు ఏం చేస్తావు వదినా? నేర్చుకోవాలి. ఇటనే మా అత్తగారింటి కాడ చేసినంటే ఈ రోజు లేచిపోయేది. ఓ దీని మూర బాబురా పోను ఏ ఊరుతూనే ఉంటదా ఏంది? అగో షెల్లా ఏమైందే? అగో ఏం లేదే అన్న, అమ్మ అలా పొద్దుగాల కూలికి పోయింది. అది నన్ను వంట చేయమంటేనేమో నాకు రాదంటాంది. మరి ఏం నేర్పి పంపిల్లే వాళ్ళ అమ్మయ్యా? నన్ను చేయమంటాంది, నాకేడ చేతనవుతుందన్నా. నేనే చేతగా కీడికత్తే నన్ను నాతో పని చేపిత్తలాలే. ఇక నేను మా ఇంటికి పోతానన్నా ఇడు ఉన్నాను నేను. ఇక అబ్బో దీన్ని నాటకాల మీద మన్ను పోయా మా లంగది కాదు ఇది. ఇది ఇంతసేపు ఏడవలే అన్న రంగనేం పొరగోపులు పెడతాంది కదా. ఇక ఇంత రాకాశ వచ్చినాక చెప్పిందంటే నాకు ఉన్నదే తిట్లు. ఇక అది వచ్చిందంటే దాని మాటలకే ఒళ్ళు మండుద్దాయా. నేనేం చేసుడు? ఈ బొడ్డి కనేదాకా నాకు తిప్పలే వచ్చినట్టున్నాయి కదా. ఇక నేనేం చేయాలి? ఇది ఇట్లనే రోజంతా ఏడ్చుకుంటుంటదా ఏంది? అగో శిరీష, మా చెల్లి వచ్చిందంటే అండిపెట్టుడు శాతనైతే లేదా? నేను అండతానే అన్నాను, ఇప్పుడు అండతానది ఆగరాదు. ఈ బాగా ఎగురుతాను. ఇది ఎందుకు గొడవ పెట్టుకుంటా అన్నా నేను పోతుంది. అబ్బో లంగబోటి నీ దగ్గర బాగేశాలు ఉన్నాయే. నువ్వేడికి పోతావమ్మా? ఏడికి పోతావు? ఉండు దీని సంగతే చెప్తా ఇప్పుడు అండకపోతే. అగో నేను ఇప్పుడు ఏమన్నా కవిత? ఎడు చేసి మీ అన్నతో తిట్టాలనే కదా నీ ఏడుపంతా. పండుతానని చెప్పినా కదా, ఇక ఉండు అర్ధగంట వండుతా. అబ్బో రామా దీంతో వచ్చి నా గోసలు నేనేం చేసుడు? ఇది ఉన్నన్ని రోజులు మనశాంతగా తిన్నితదా తిన్నియదా? ఈ ఓర్వని బుద్ధి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక నా మీదనే దీన్ని ఏడుపంతా అని నేను మంచుకుంటే ఇది చూడలేదాయే. రావాలే తినాలే పోవాలి కానీ ఇంక కయ్యాల మాదానని గిట్లాడదని నేను ఏడ చూడలే. మా లంగబొడ్డవ్వు